అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయంలో 4వ పదిలో 7వ తిరువాయమొഴി ఆరంభం. ఈవేళ శీలమిల్లా చిరియనేలు అనేటువంటి 7వ తిరువాయమొഴി. ఆళ్వార్లు లోకంలో ఉండేటువంటి ఈ ఇతర సంపదలన్నీ కూడా, ఈ ఐశ్వర్యం అంతా కూడా విడిచిపెట్టదగినటువంటిదే. ఇదంతా మనం కోరుకోదగినటువంటిది కాదు. కోరుకోదగినటువంటి సంపద ఏమిటి అంటే తిరునారణంతాళ్ కాత్త పుందిత్ సిందిత్ తుయమును అని ఆ తిరునారాయణపుర పెరుమాళ యొక్క తిరువడిగలని ఆశ్రయించడము, ఆ తిరువడిగలలో కైంకర్యం చేయటమే మనం కోరుకోవలసినటువంటి సంపద అని వైరాగ్యంతో ఉపదేశించేటువంటిది ఈ 4:1. ఏమిటది? ఒరునాయగమాయ అనేటువంటి తిరువాయమొഴി. ఆళ్వార్లు మనకి 4 ప్రబంధాలు అందించారు కదా. అందులో ఒకటి తిరువిరత్తం, తిరువాసిరియం, పెరిగి తిరువందాది, తిరువాయమొഴി. ఈ 4 ప్రబంధాలు కూడా 4 వేదాల సారాలు అని, ఈ ఆఖరిదైనటువంటి ఈ ప్రబంధం సామవేద సారమని, ఆ సామవేద సారమని చెప్పబడే ఈ తిరువాయమొഴിలో 4వ పదిలో 1వ తిరువాయమొഴి ఒరునాయగమాయ అనేటువంటి ఈ తిరువాయమొഴి ఏం చెప్పింది? లోకంలోని ఇతర ఐశ్వర్యాలన్నీ కూడా విడిచిపెట్టదగినటువంటివే అనే విషయాన్ని వైరాగ్యంతో ఉపదేశం చేశారు మనకి ఆళ్వార్లు ఒరునాయగమాయ అనేటువంటి తిరువాయమొഴിలో. సరే, కానీ మనందరం విన్నామా? ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తిని మనం పెడచెవిన పెట్టాం. ఆళ్వారు చెప్పినటువంటి విషయాన్ని మనం వినే ప్రయత్నం చేయలా, వినలేదు. మనం వెంటనే ఆళ్వార్లు తమ యొక్క అనుభవాన్ని తాము అనుభవిద్దామని భావించారు. ఆ ఉపదేశం మనకి ఫలించకపోయినప్పటికీ కూడా ఇప్పటికి 3 సార్లు మనకి పరోపదేశం చేశారు ఆళ్వార్లు ఈ తిరువాయమొഴి ప్రబంధంలో ఇప్పటి వరకు కూడా. ఒకటి వీడుమిన్ ముత్తము వీడు చేయదు అని, ఒకటి సొన్నాలు విరోధం ఇది అని, ఇదొకటి ఒరునాయగమాయ అని. ఈ 3 సార్లు చేసినటువంటి ఉపదేశాలు మనకి ఫలించకపోయినప్పటికీ కూడా ఆళ్వార్లకి ఒక స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగిందట, స్పష్టమైనటువంటి భావం కలిగిందట ఆళ్వార్లకి ఈ ఉపదేశాల వల్ల. నేను వీళ్ళందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నానే, ఈ ఉపదేశం నాకు కూడా ఫలించాలి కదా, కాబట్టి వీటన్నిటినీ విడిచిపెట్టేయాలి. ఇదే కదా నాకు కూడా ఉండవలసినటువంటి ఆచరణ అనే భావన కలిగింది. వెంటనే పరమాత్మని పొందాలనే ఆశ కలిగింది. ఆ ఆశ తీరలేదు. ఇది పాలనాయ్ ఏషులభం పరివుండు అనేటువంటి ఆ పాలనాయి దశకంలో ఆ పరమాత్మని పొందాలనేటువంటి ఆ కోరిక అది ఇప్పటి వరకు కూడా ప్రత్యక్ష సమానము. కానీ దీనికంటే ముందు ఉన్నటువంటి ఈ తిరువాయమొഴിలో సొన్నాలు విరోధం ఇది, ఆ తర్వాత జన్మం పలపల అనేటువంటి ఆ తిరువాయమొഴിలో ఉన్మస్తకమైన ఆనందాన్ని పొందారు ఆళ్వార్లు. అలాంటి ఆనందం పొందటానికి వీళ్ళు కూడా అర్హులే కదా అని భావించినటువంటి ఆళ్వార్లు 4:1లో 3:10 అది 4:1లో మనకి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం మనకి ఫలించకపోయినప్పటికీ వారి విషయంలో అది ఫలించింది. వెంటనే వారికి ఆర్తి కలిగింది. ఏమిటి ఆర్తి? ఆళ్వార్లకి ఎప్పుడైనా ఒక విషయంలో ఆనందం కలిగిందంటే ఒక తిరువాయమొഴിలో, ఆ తిరువాయమొഴിలో కలిగినటువంటి ఆనందము ఉన్మస్తకమైనది అయినప్పటికీ కూడా అది ప్రత్యక్ష సమానమే తప్ప ప్రత్యక్షం కాదు. ఒళవు వెరిప్పాడు అంటారు. అలా ప్రత్యక్ష సమానమైన మానసిక అనుభవం ఆళ్వార్లకు కలిగినటువంటిది. ఆ మానసిక అనుభవం చాలదు, ఇది బాహ్య సంశ్లేషం, ప్రత్యక్షమైన అనుభవం కావాలి అని ఆశ కలుగుతుంది ఆళ్వార్లకు. అప్పుడు కేవలం మానసిక అనుభవంతో తృప్తి పడని దశలో అప్పుడు ఆళ్వార్లకి ఆర్తి పెరిగిపోతూ ఉంది, ఆర్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఆణ్తన్మై తొలగిపోతుంది, పెణ్తన్మై వచ్చి చేరుతుంది. ఈ పెణ్తన్మైలో ఒక్కొక్కసారి తాయిమారవస్థ, ఒక్కొక్కసారి తోజుమారవస్థ, ఒక్కొక్కసారి నాయికా భావం. ఈ పాలనాయ్ అనేటువంటి ఈ తిరువాయమొഴിలో తాయిమారవస్థ వచ్చి చేరిందంటే పెణ్ భావనలో కూడా
తన స్థితి ఏమిటో తాను చెప్పలేని స్థితిలో పరాంకుశ నాయకి ఉండగా అప్పుడు తాయిమార్ అవస్థలో చెప్పినటువంటి పాసురాలు ఈ పాలనాయ అనేటువంటిది. ఏం కోరుకున్నారు? పరమాత్మ నువ్వు ఎన్నెన్నో అవతారాలు ఇచ్చావు కదా, ఏమిటి అందులో కోరుకున్నది? ప్రళయకాలంలో లోకాలన్నింటినీ నీ బొద్దలో ఉంచుకొని రక్షించినటువంటి వాడివి కదా, అప్పుడు ఎలా ఉన్నావు? పాలనాయ్, బాలకుడుగా ఉండవు. 7 ఒలగు పరివింది అని అది అన్ని లోకాలన్నీ బొద్దలో ఉంచుకొని చిన్న మర్రి ఆకు మీద పవళించినటువంటి వాడివి నువ్వు. అలా లోకాలన్నిటిని అంత చిన్న ఆకు మీద పడుకొని రక్షించావు కదా. ఆ సమయంలో నిత్య సూర్యులంతా కూడా నీ యొక్క తిరువడిగళ్ల మీద సమర్పించినటువంటి ఆ తిరుత్తుషాయి నాకు కావాలి అని ఆళ్వాళ్ళకి మా అమ్మాయి కోరుకుంటోంది అని పరాంకుశ నాయకు యొక్క తల్లిగారి మాటలు. అలానే కృష్ణావతారం ఎత్తావు, గోపికలతో కూడి రాసక్రీడ జరిపావు. ఆ రాసక్రీడ జరిపినప్పుడు నువ్వు గోపికలు ఇద్దరు కలిసి అదిగో ఇలా ఒక గోపిక ఒక కృష్ణయ్య, ఒక గోపిక ఒక కృష్ణయ్య, అంటే 2 గోపికల మధ్య ఒక కృష్ణయ్య, 2 కృష్ణయ్యల మధ్య ఒక గోపిక కూడి రాసక్రీడలో ఆడారు చూసారా. ఆ ఆడినప్పుడు మీ యొక్క తిరువడిగళ్ళ కింద పడినటువంటి ఆ తిరుత్తుజాయి పరిమళాలని నేను ఆస్వాదించాలి. ఇలాంటి కోరికలు కలిగారు. ఏమండి ఇది ఇప్పుడు జరిగినటువంటివా? ఎప్పుడో జరిగినటువంటి విషయాలు కదా. ఎప్పుడో కృతయుగంలో ఆలినిలయాయ్ అని ఉన్నాడు, ఆ తర్వాత ద్వాపర యుగంలో అలా ఉంది, ఇప్పుడు కలియుగం కదా. అదంతా కాదు, ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఒకే రీతిగా దర్శనమిస్తూ ఉంటాయి కనుక వారికి ఎప్పుడో జరిగినటువంటి సన్నివేశాలు కూడా ఇప్పుడో జరిగినట్టుగా ఆ ఆ భావన కలుగుతుంది కనుక వారు వాటిని దర్శించగలుగుతారు. అలా ఆశపడినటువంటి ఆళ్వాళ్ళని చూసిన పెరుమాళకి ఇలా ఆళ్వాళ్ళని కనుక విడిచిపెట్టేశాము అంటే ఈ పరాంకుశ నాయకిని ఈవిడ మనకి దక్కదు అన్నారు. వెంటనే ఆయన వచ్చారు. ఎలా 3వ తిరువాయమొഴി పాలనాయ తర్వాతది ఇది కోవైవాయాల్ పొరుట్టు అనేటువంటి తిరువాయమొഴിలో ఆడవాళ్ళు ఏవేవైతే కోరుకున్నారో పాలనాయలు వాటన్నిటినీ మీకు అనుగ్రహించడానికి మేము వచ్చాం ఆళ్వారే అని పెరుమాళు దర్శనమివ్వగా ఎలా అప్పుడు కూడా ఆళ్వారు ఆనాడు నువ్వు నప్పిన్న పిరాటి కోసం 7 ఎద్దులని సంహరించడానికి బయలుదేరినప్పుడు ఆ పక్కన ఉండి ఒక్క మాట నేను నీకు చెప్పలేకపోయానే. పెరుమాళ్ కన్నా నువ్వేమిటనుకున్నావు? అసురావేశం కలిగినటువంటి ఎద్దులు, ఇవి జాగ్రత్త అని ఒక్క మాట చెప్పలేకపోయానే, నీకు ఏ విధమైనటువంటి కైంకర్యం చేయలేకపోయానే. అలానే ఆ లంకా పట్టణానికి వెళ్ళావు, అసురమయం, వాళ్ళు ఎప్పుడూ మాయా యుద్ధమే చేస్తారు. కాబట్టి అలాంటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సుగ్రీవుడి వలె నేను ఏ సాయము చేయలేకపోయానే నీకు వానరాల వలె అని అలా కోవైవాయాలు పొరుట్టులో ఆనందాన్ని అనుభవించారు. మళ్ళా పడినటువంటి ఆనందం మొత్తం ఏమైపోయింది? అదంతా కూడా మానసిక అనుభవమే అయింది. మానసిక అనుభవం చాలేదు ఆళ్వార్లకి. ఆ తర్వాతది మన్నయ్యిరుందు తుషావి. ఈ మన్నయ్యిరుందు తుషావిలో ఎలా సదృశ పదార్థాలని, సంబంధ పదార్థాలని, సదృశ సంబంధ పదార్థాలు అన్నింటినీ చూసి ఆయనే ఇక్కడ వేయించేసి ఉన్నాడనే భావనతోటి ఇవి కూడా తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు. అంటే ఎప్పుడైతే ప్రత్యక్షమైన అనుభవాన్ని కోరుకుంటారో ఆళ్వార్ వెంటనే తమ స్థితి తమది కాకుండా ఇదిగో తాయిమార అవస్థ ఏదో ఒక అవస్థ వస్తుంది కదా. అలా ఇందులో కూడా మన్నయ్యిరుందు తుషావిలో ఆయన వలె ఉన్నటువంటి పదార్థాలని మన్నయ్యిరుందు తుషావి వామనన్ మణ్ణిదు వెన్ను. ఇదిగో ఆ వామనుడుగా వచ్చినప్పుడు ఆ బలి చక్రవర్తి దగ్గర భూమిని యాచించి వామనన్ మణ్, ఇదిగో ఈ భూమి మొత్తాన్ని కొలిచాడు కదా త్రివిక్రముడయ్యి. ఆ మన్ అంటుంది మా అమ్మాయి వెన్నై తొழுదు తవన్మేవు వైగుందమెన్ను కాట్టు కై కాట్టు. ఆకాశం వైపు చూస్తుంది, అదిగో 2 చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఏమిటో తెలుసా? అది ఆ నిత్యసూరులతోటి వేయించేసి ఉంటాడు పరమాత్మ, ఆ శ్రీ వైకుంఠమని చూపిస్తూ ఉంటుంది అని ఇలా సంబంధ సాదృశ పదార్థాల అన్నింటి వలె భావించి అన్నింటిలోనూ ఆయన్ని దర్శించింది పరాంకుశ నాయకి అని అది కూడా తల్లిగారు చెప్పేటువంటి మాటలు. సరే, ఆళ్వారు పరాంకుశ నాయకి పడుతున్నటువంటి వేదనని చూసిన పెరుమాళ్ళు ఏం చేశారు? వెంటనే వీతిరిందు ఏజులగం
తనిక్కోల్ సెల్లా అని పరాంకుశ నాయకి యొక్క ఆర్తి అంతా తీరేటట్లుగా ఆళ్వారే సేవించండి. ఎలా ఉన్నాను నేను, తన యొక్క ప్రత్యేకత కనబడేటట్లుగా వీతిరిందు ఏజులగం తనిక్కోల్ సెల్వా. చూసావా నా ప్రత్యేకత ఏమిటో, అసాధారణమైనటువంటి ఈ రూపాన్ని నువ్వు సేవించు అని ఆళ్వార్లకి తృప్తిగా తన యొక్క దర్శనాన్ని మొత్తం ఇచ్చారు. ఆళ్వార్లు చాలా ఆనందంతో అనుగ్రహించేటువంటి పాత్రాలు వీతిరిందు ఏజులగం తనిక్కోల్ సెల్వా అనేటువంటి ఆ పాత్రాలు. ఆళ్వార్లు ఆనందంతో ఎంత ఆనందంతో అనుభవించారు. మన్నయిరిందు తుషావిలో ఉన్మస్తకమైన అప్రీతిని అనుభవించినటువంటి ఆళ్వార్లు వీతిరిందు ఏజులగంలో ఉన్మస్తకమైనటువంటి ప్రీతిని అనుభవించారు. ఆ ఉన్మస్తకమైన ప్రీతిని అనుభవిస్తున్నటువంటి వీరిని ఇలానే కనుక వదిలేశామనుకో అనిపించిందట. ఏది, ఆనాడు గోపికలు కనుక రాసక్రీడ చేసే సమయంలో, గోపికలతో రాసక్రీడ జరిపే సమయంలో గోపికలు కూడా ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే, ఈ ఆనందంతో వీళ్ళు ఇలానే ఉంటే వీళ్ళు నాకు చక్కరు అని అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడే కృష్ణ పరమాత్మ కండపిరాను. ఆ రీతి ఎందుకు, వాళ్ళ యొక్క భావనని మార్చాలి అనేది, వాళ్ళ యొక్క స్థితిని తగ్గించాలి. ఏ వ్యక్తికైనా ఉన్మస్తకమైన ఆనందము ప్రమాదకరమే, ఉన్మస్తకమైన దుఃఖము ప్రమాదకరమే. కాబట్టి ఈ వీతిరిందు ఏజులకంలో ఎలా ఉన్నది ఆళ్వార్ల యొక్క స్థితి, ఎనక్కు ఆరు నిగరిల్లై, నాతో ఎవరండి సమానులు అని చెప్పేటట్లుగా ఉన్నది ఆళ్వార్ల యొక్క స్థితి. నాతోటి ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరులు సమానం కాదు, ఈ ఉలగెల్లం లోకాల్లో ఉన్నవాడు ఎవ్వరు నాతోటి సమానులు కాదు. అలా ఎవ్వరికీ లేనటువంటి ఆ దర్శనాన్ని వీతిరిందు ఏజులగం తనిక్కోల్ సెల్వా అని ఆ నిత్యులతోటి ముక్తులతోటి కూడి ఉన్నటువంటి ఆ స్థితిని మొత్తాన్ని ఆడవాళ్ళకి దర్శింపచేశారు. ఆడవాళ్ళు కూడా తమ యొక్క వాక్కులు అనేటువంటి వస్త్రాలను సమర్పించారు. పెరుమాళ్ళకు కావాల్సినటువంటి వస్త్రాలు, ఆభరణాలు అన్నింటినీ కూడా తమ యొక్క వాక్కులు, పాసురాలు అనేటువంటి వాటితోటి పెరుమాళ్ళకి సమర్పించారు. అలా ఉన్మస్తకమైనటువంటి ప్రీతితోటి సాగింది వీతిరిందు ఏజులగం. వెంటనే వచ్చినటువంటి దశకం ఆ పరాంకుశ నాయకి మోహపడిపోయి ఉన్నటువంటి దశ. కారణం ఒకటే ఒకటి, ముందు మానసికానుభవంలో నడుస్తుంది విషయం. మానసికానుభవం అది చాలదు, ఆడవాళ్ళకి తృప్తి కలిగించదు. వెంటనే ప్రత్యక్ష సమానం కాదు, ప్రత్యక్షమైన అనుభవం, బాహ్య సంశ్లేష కావాలి అనే ఆశ కలుగుతుంది ఆళ్వార్లకి. వెంటనే ఇదిగో మోహపడిపోతారు ఆళ్వార్లు. ఇప్పటి వరకు ఉన్నటువంటి దశ కంటే ఆళ్వారు తమ స్థితి తాము చెప్పుకోవటం కాదు, మోహపడిపోయి ఉన్నటువంటి దశ. ఆ మోహపడిపోయి ఉన్నటువంటి దశలో ఆ తల్లిగారు, ఆ చెలికత్తెలు అందరూ కూడా ఇదిగో ఈవిడని ఏదో రీతిగా, ఇది ఆనాడు అయోధ్యలో ఉన్నటువంటి వాడు, ఆ ప్రజలంతా కూడా సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః అన్నట్టుగా ఆళ్వారు నాయకి దుఃఖపడిపోయింది, మోహపడిపోయింది. ఆళ్వారు నాయకి యొక్క తల్లిగారు బంధువర్గం అంతా మోహపడిపోయారు. ఏదో కొందరికి తెలివి వచ్చింది. తెలివి వచ్చినటువంటి వాళ్ళు ఈ పరాంకుశ నాయకి, మా అమ్మాయి ఇలా ఉంటే ఇలా ఉన్నటువంటి ఈ అమ్మాయిని స్వస్థత కలిగిన దానిగా చేయాలి. అది ఎలా చేయాలి, ఏ మార్గమైనా పర్వాలేదు, మా అమ్మాయి తేరుకోవాలి, ఈ మోహం నుండి బయటపడాలి. ఇది వీళ్ళ యొక్క ఆలోచన. ఏం చేశారు, వెంటనే సోదిగత్తెని పిలిపించారు. అదిగో మార్గం కాని మార్గంలో అయినా, పరిహారం కాని పరిహారం ద్వారా అయినా కూడా మా అమ్మాయిని మేము దక్కించుకోవాలి, ఈ మోహం నుండి బయటపడవేయాలి అనేటువంటిది ఇదిగో పరాంకుశ నాయకు యొక్క తల్లిగారి యొక్క బంధువుల యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని చూసినటువంటి ఉయిర్ సఖి అంటే ప్రాణ స్నేహితురాలు, మీ అమ్మాయి యొక్క ఈ మోహం తొలగిపోవటానికి మీరు చేసేటువంటి ఇవి పరిష్కారాలు కాదు. ఏమిటి పరిష్కారము అంటే మాయం తమరడి మేలుకొండు, లేదా భగవంతుడి యొక్క తిరునామాలని అనుసంధానం చేయండి, భగవంతుడి యొక్క తిరువడిగళ్ళకి మంగళాశాసనం చేయండి, మాయం తమరడి నీరుకొండు అని ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల యొక్క తిరువడిగళ్ళ యొక్క పాద ధూళిని తిలకంగా దిద్దండి.
మీ అమ్మాయి తేరుకుంటుంది, మీరు చేసేటువంటివి ఏవి పరిష్కారాలు కాదు అని వాళ్ళు చేసేటువంటి ఆ పరిష్కారాలని అడ్డుకొని, ఇదిగో మీ అమ్మాయి తేరుకోవాలంటే తువరాపతి మన్నన్, ఆ ద్వారకాధీశుడైనటువంటి, ఆ దక్షిణ ద్వారకాధీశుడైనటువంటి ఆయన యొక్క తిరునామాన్ని పాడండి, చాలు మీ అమ్మాయి తేరుకుంటుంది. ఇంకా ఏమీ అక్కరలేదు, మీరు చేసేటువంటివి ఏవి పరిహారాలు కాదు, అవి మీ అమ్మాయి మీకు దక్కేటువంటి పరిహారాలు కాదు, ఆవిడ యొక్క సత్తని నశింప చేసేటువంటి పరిహారాలు అవన్నీ కూడా. కాబట్టి ఆ పరిహారాలన్నిటిని విడిచిపెట్టండి. అసలైనటువంటి పరిహారం ఏమిటో తెలుసా? ఒంటువరాపతి మన్ననై ఏత్తుమిన్, ఏత్తుదలు తొజుదు ఆడుమే. వంటువరాపతి మన్ననై, ఆ దక్షిణ ద్వారకాధీశుడి యొక్క తిరునామాన్ని చెప్పండి, వెంటనే తెలివి తెచ్చు మోహం తొలగిపోతుంది, వెంటనే పరవశంతో లేచి కూర్చొని ఆడుతుంది, పాడుతుంది మీ అమ్మాయి అని పరిష్కారాన్ని చెప్తే, వెంటనే ఫలశ్రుతి పాసురంలో ఏం చెప్తారు? చెలికత్తెకి కూడా భగవంతుడి యొక్క తిరునామ అనుసంధాన వైభవం పూర్తిగా తెలియదు. అసలు తెలియకపోవటం, తిరునామ అనుసంధాన ప్రభావం తెలుసు కానీ పూర్తిగా తెలియదు. అందుకనే ఏం చెప్పింది? పరాంకుశనాయికి తెలివి తెచ్చుకొని లేచి కూర్చొని ఉంది, నామాన్ని అనుసంధానం చేస్తోంది, పరవశంతో పాడుతోంది, ఆడుతోంది. ఇదెలా అంటే తువరాపతి మన్ననై ఏత్తుమిన్ తొజుదు ఆడుమన్నది కదా ఈ చెలికత్తె. తువరాపతి మన్ననై ఏత్తుమిన్ అని చెప్పింది కదా చెలికత్తె. ఆ మాట ఎప్పుడైతే చెవిలోకి సోకిందో వెంటనే ఆవిడ యొక్క మోహం తీరిపోయింది. తీరిపోయి వెంటనే లేచి కూర్చోవటం, పరవశంతో పాడటము, ఆడటము లాంటివి చేసింది. అది కిందటి తీర్పారయ్యామిని అంటే చెలికత్తె తనకి తెలిసినటువంటి విషయమే. పరాంకుశ నాయకి యొక్క మోహానికి కారణం ఏమిటి అంటే ఆయన యొక్క విశ్లేషం. ఆ విషయం తెలుసు. మరి ఈ తిరువాయుమొழிలో అసలు ఆవిడికి విశ్లేషం ఎందుకు కలిగింది అది చెప్పుకోలే మనం. ఎందుకు కలిగింది? వీతిరిందు ఏడులగంలో ఆయన ఏం చేశాడు? ఉన్మస్తకమైన ఆనంద పారవస్యంలో ఉన్నారు కదా, అలాంటి ఆడవాళ్ళకి ఈ తీర్పారయ్యామినిలో వచ్చినటువంటి మోహానికి కారణం ఏమిటి అంటే చెప్పుకున్నాం కదా, ఆ రాతక్రీడ సందర్భంలో గోపికలకి ఎలాగైతే ఉన్మస్తకమైన ఆనంద స్థాయిని ఉన్మస్తకమైన ఆనందం నుండి వాళ్ళని తగ్గించాలి అని భావించిన కృష్ణ పరమాత్మ ఎలా ఎడబాటుని అక్కడి నుండి దూరం జరిగాడు, అలాగే ఇక్కడ పరాంకుశ నాయకి కూడా తనకి దక్కాలి అంటే ఏం చేయాలి? కొంచెం ఎడబాటు. ఆ కొంచెం కూడా ఎడబాటుని సహించలేనటువంటి స్థితి కలిగినటువంటిది కనుక పరాంకుశ నాయకి వెంటనే తన స్థితి తాను చెప్పుకోవటం కాదు, తన స్థితిని మహళవస్థలో చెప్పడం కూడా కాదు, అదిగో తన స్థితిని చెలికత్తె చెప్పేటువంటి స్థితి తోజ్మార్ అవస్థలో చెప్పినటువంటి పాసురాలు మనకు తెలుసు కదా. 3 అవస్థలు కూడా నాయిక, తాయిమార్, తోజ్మార్. ఈ 3 అవస్థలు కూడా అదిగో అష్టాక్షరి మహామంత్రంలోని 3 పదాల యొక్క అర్థము. తోజ్మార్ అంటే ఓం నమః నారాయణాయ. ఓం అనేటువంటిది ఏం తెలియజేస్తుంది? మనకి పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే అకార స్వరూపుడైనటువంటి పరమాత్మకే మకార స్వరూపుడైనటువంటి జీవుడు చెందినవాడు అంటే సంబంధం. ఈ జీవుడు ఆయన వాడే, అనన్యాన శేషత్వము. అది ఈ నమః అనేటువంటి పదం ఏం తెలియజేస్తుంది? రక్షకుడు ఆయనే, స్వరక్షణే స్వాన్వయాన్ని విడిచిపెట్టాలి, ఆయనే ఉపాయము, ఆయనే రక్షకుడు. మన రక్షణ విషయంలో మనమేమి ప్రయత్నం చేయక్కర్లేదనే విషయాన్ని తెలియజేస్తుంది నమ పదము. అలానే నారాయణాయ అనేటువంటి పదము అదిగో ఆయనే కైంకర్య, మనం చేసే కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వాడు ఆయనే, ఆ కైంకర్యం వల్ల కలిగే ఆనందం కూడా ఆయనకే. కాబట్టి ఆ కైంకర్యాన్ని ఎప్పుడెప్పుడు చేయాలనేటువంటి త్వర ఎవరిది? నాయికది. నాయికది ప్రాప్త్య త్వర. నారాయణాయ అనే శబ్దం యొక్క అర్థం నాయికాభావం. అదిగో సంబంధ జ్ఞానాన్ని తెలియచేసేటువంటి ఆవిడ చెలికత్తె. అంటే ఆడవాళ్ళకి ఓంకారం యొక్క అర్థం మనసులో స్ఫురిస్తే వెంటనే తోజ్మారవస్థ వచ్చేస్తుంది. నమపదం యొక్క అర్థం మనసులో నడయాడితే
ఏంటి సాయిమార్ అవస్థలో పాసురాలను సాయిస్తారు. అలానే నారాయణాయ అనే పదం యొక్క అర్థం మనసులో స్ఫురిస్తే వెంటనే నాయికాభావంతో పాసురాలని అనుగ్రహిస్తారు. అలా మోహపడిపోయి ఉన్నటువంటి దశ తీర్పారయ్యామిని అనేటువంటిది. ఆ తీర్పారయ్యామినిలో మోహం తీరింది ఆడవాళ్ళకి, కానీ ఆ మోహం దుఃఖానికే కారణమైంది. ఎలా దుఃఖిస్తున్నారు అంటే ఆడవాళ్ళు పరమపదానికి వినపడేటట్లుగా అలా మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ శీలమిల్ల అనేటువంటి ఈ తిరువాయిముడిలో. కానీ వాస్తవానికి మనకేం చెప్పారు ముందు, మన్నయ్యిరుందు తుజావి అనేటువంటిది ఫలం అని చెప్పారు కదా. ఏది ఉన్మస్తకమైనటువంటి ప్రీతి ఫలం అన్నారు కదా. అంటే వీతిరిందు ఏజులకం అనేటువంటి తిరువాయిముడి సూర్య విషం పనిముగులు తర్వాత ఉండవలసినటువంటి తిరువాయిముడి అని మనం అప్పుడు చెప్పుకున్నాం. అలానే ఇప్పుడు ఈ తీర్పారయ్యామినిలో కలిగినటువంటి దశ మోహ దశ ఎలాంటిది, తన స్థితి తాను చెప్పుకోలేక ఉన్మస్తకమైన మోహములో ఉన్నటువంటి దశ. ఆ దశ కూడా ఏమిటి కావలసినటువంటిది, ఏ జీవుడికైనా ఇదే దశ. కానీ ఆడవాళ్ళకి ఇంకా ఎంత నడవాలి ప్రబంధం. ఇప్పుడు ఇంకా అయింది 350, ఇంకో 650 పాసురాలు నడవాలి కదా. ఇప్పుడే వీరికి మునియే నాన్ముగనేలో స్థితి రాదు కదా. కాబట్టి వ్యామోహం అయితే ఆ మోహం నుండి బయటపడ్డారు. కానీ ఆ బయటపడినందువల్ల ఆడవాళ్ళకి కలిగింది ఆనందమైతే మాత్రం కాదు, ఏమిటి దుఃఖానికే ఆస్కారమైంది. ఆ మోహం నుండి బయటపడిపోయినటువంటి దశ. ఎందుకు దుఃఖం కలిగింది అంటే ఈ తిరువాయిముడి మనం సేవిస్తే మనకు అర్థమవుతుంది. శీలమిల్లా చిరియనేలుం సేవినయ్యో పెరిదాల్ జ్ఞానముండాయ్ జ్ఞానమూర్తి నారాయణ ఎన్నెన్నో కాలందోறும் யான் இருந்து கைதலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் கூவியும் கொள்ளாయే పరమాళే కూవియం కొళ్ళాయే. ఇక నన్ను ఇలా పిలిపించుకోవయ్యా, ఆ పని నువ్వు చెయ్యట్లేదే. కోలమేని కాణవారాయ్, నీ సౌందర్యాన్ని నాకు దర్శింపచేయటం లేదు, నన్ను నీ దగ్గరికి పిలిపించుకోవట్లేదు. ఇది ఆడవాళ్ళకు ఉన్నటువంటి వేదన. అది మనం అరుంబదం చూద్దాం. 228వ పేజీలో 7 వ్యాఖ్యానం. వర్షేణ బీజం ప్రతిసంగహర్ష ఎందు వర్షం విజుందాల్ తన్నుణర్తియాల్ అన్నిరే బీజం పరువం చేగిరదు. అదిగో ఏమంటే వర్షేణ వర్షం చేత బీజం అంటే విత్తనము ప్రతి సంజహర్ష ఎందు వర్షం కురిస్తే బీజం మొలకెత్తుతుంది అని, వర్షం విజుందాల్ వర్షం పడితే తన్ ఉణర్త్యాల్ అన్నిరే బీజం పరువం చేగిరదు. అదిగో వర్షం పడిందండి కాబట్టి ఇంక నేను మొలకెత్తాలి అని మొలకెత్తుతుందా బీజం? కాదు. వర్షం పడగానే ఆ వర్ష ప్రభావము చేత మొలకెత్తడం అనేటువంటిది విత్తనానికి సహజమైనటువంటి స్వభావం. కానీ వర్షం పడింది కాబట్టి నేను మొలకెత్తాలి అనే భావంతో మొలకెత్తదు విత్తనం. వర్షం విజుందాల్ తన్ ఉణర్త్యాల్ అన్నిరే, అదిగో అది తెలుసుకొని ఇప్పుడు వర్షం పడిందండి ఇంకా నేను మొలకెత్తాలి అనే భావంతో బీజం పరువం చేహిరదు. ఆ బీజం విత్తనము మొలకని ఆ బయటికి కనబరిచేది అప్పడియే. తిరునామ ప్రసంగత్తిలే ఉణరందారే ఒంటువరాపతి మన్ననయ్యేత్తుమిన్యన్ను అమృత సంజీవనియాన తిరునామ ప్రసంగమే శిశిరోపచారమాగ ఉణర్తి ఉండాయిత్తు. అండ్ ఆళ్ళవాళ్ళకి తెలివి కలిగింది, మోహం తొలగిపోయింది. ఎలా తొలగిపోయింది? తిరునామ సంకీర్తన చెయ్యటం వల్ల తొలగిపోయిందా? తిరునామ సంకీర్తన చెయ్యండి అనేటువంటి మాటతోటి ఆ మోహం తొలగిపోయిందా అంటే అప్పడియే తిరునామ ప్రసంగత్తులే ఉణరందారే. తిరునామ ప్రసంగం వచ్చిందంటే వెంటనే మోహం వీడిపోయింది, ఆడవాళ్ళకి తెలివి కలిగిన వారయ్యాడు. అలానే అక్కడ వర్షం పడితే చాలు, వర్షం పడిందండి నేను మొలకెత్తాలి అనే జ్ఞానంతో ఆ విత్తనం మొలకెత్తదు, వర్షం పడితే చాలు. అలానే తిరునామానుసంధానం జరిగింది, అది నా చెవిలో పడింది,
కాబట్టి ఇంకా నేను తెలివి తెచ్చుకోవాలి అని అలాంటి భావనతోటే ఆళ్వాళ్ళకి మోహం తొలగిపోయింది కాదు కదా. అప్పుడే తిరునామ ప్రసంగத்திலே ఉణరందారే. తిరునామ ప్రసంగంతో తెలివి కలిగినటువంటి ఆళ్వాళ్ళు ఎలా వంతువరాపతి మన్ననయ్యేత్తు మున్యన్న మృత సంజీవనియాన తిరునామ ప్రసంగమే. అది వంతువరాపతి మన్ననయ్యేత్తుమిన్ వంతువరాపతి మన్నన్. ఆ దక్షిణ ద్వారకాధీశుణ్ణి ఆ నామాన్ని అనుసంధానం చేయండి, ఏ స్తోత్రం చేయండి, ఏత్తుమిన్ అని ఎన్నా ఎండ్రు అని అమృత సంజీవనియానా. అమృత సంజీవని అంటే ప్రాణం పోయేటువంటి వాళ్ళకి అదిగో మృత సంజీవనం రామ నామం అని చెప్పినట్లుగా అదిగో వంతువరాపతి మన్నన్ అనేటువంటి ఆ మృత సంజీవనం లాంటి ఆ నామ ప్రసంగమే. ఆ నామం ప్రసంగవశాత్తు మాటలలో ఇలాంటి నామాన్ని అనుసంధానం చెయ్యండి అని చెప్పారంతే, చెలికత్తారు. వెంటనే వీరికి మోహం తొలగిపోయింది. శిశిర ఉపచారమాగ ఉణర్తి ఉండాయిత్తు. అదిగో ఆ నామము చెవిలోకి సోకగానే వెంటనే శిశిర ఉపచారమాగ ఎంతో చల్లని ఉపచారాలు అంటే నామ చిరునా వంతువరాపతి మన్ననై అనేటువంటి తీర్థం ముఖం మీద చల్లినట్టుగా. ఎవరైనా మోహపడిపోయి ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, ముఖం మీద కాస్త చల్లటి తీర్థాన్ని చల్లుతారు, అప్పుడు వాళ్ళు కొంచెం తేరుకుంటారు. అలానే ఇప్పుడు పరాంకుశ నాయకి యొక్క ఆ తేటదనానికి కూడా ఏం చేశారు వీళ్ళు, వంతువరాపతి మన్ననయ్యేత్తుమిన్ అనేటువంటి ఆ ప్రసంగం రావటంతో అంటే తువరాపతి మన్నన్ అనేటువంటి ఆ తీర్థం చల్లినట్లుగా ముఖం మీద, అది శిశిర ఉపచారమాగ ఉణర్తి చల్లటి తీర్థం ముఖం మీద చల్లటం, ఇలా చల్లటి గుడ్డతోటి తుడవటం, ఒళ్ళంతా చల్లగా అదిగో నిమురుతూ ఉండటం, ఇలాంటి ఉపచారాలు చేస్తారు కదా. అలా తెలివి లేకుండా పడి ఉన్నప్పుడు ఎలా ఈవిడ తేరుకుంటుంది అని ఆ శిశిరోపచారం ఏమైంది అక్కడ, వంతువరాపతి మన్నన్ ఏత్తుమిన్ అనేటువంటి ఆ నామమే ఆ పరాంకుశ నాయకి శిశిరోపచారాలుగా అయ్యాయి. అత్తాల్ పెద్ద ఫలం ఆ వంతువరాపతి మన్నన్ అనేటువంటి శిశిరోపచారం వల్ల కలిగినటువంటి ఫలం ఏమిటో తెలుసా, మున్బుత్తై మోహత్తై ఉమిజిగై కూరుప్పాన ఇత్తనై. మున్బుత్తై మోహత్తయ్యం ఎజగైకు పూర్వం ఉన్నటువంటి మోహం తొలగిపోవటానికి ఉరుప్పాన ఇత్తనే సహకరించింది ఆ వంతువరాపతి మన్నన్ అనేటువంటి తిరునామం. మోహదశయ్యిల్ అననుసంధానత్తాలే క్లేశమిల్లై. కానీ ఇప్పుడు ఆళ్వాళ్ళకి మోహదశ తొలగిపోయింది, మామూలుగానే ఉన్నారు, కానీ దుఃఖం మాత్రం తీరలేదు ఆళ్వాళ్ళకి. కానీ మోహదశయ్యిల్ అననుసంధానత్తాలే క్లేశం ఎల్లై. ఆళ్వాళ్ళకి మోహదశలో ఉన్నారు కదా, అప్పుడు తిరునామ అనుసంధానం చేయకపోయినప్పటికీ కూడా ఆళ్వాళ్ళకి దుఃఖం అనేటువంటిది లేదట. పిరంద ఉణర్తి పేత్తు కూడల్ అల్లామయ్యాలే క్లేశత్తై విళైక్క. పిరంద ఉణర్తి తెలివి కలిగిన వారయ్యారు ఆళ్వాళ్ళు. ఆ తెలివి ఆళ్వాళ్ళకి ఆనందానికి కారణం కాలేదట. దేనికి కారణమైంది, పేత్తు కూడలల్లామయ్యాలే పిరంద ఉణర్తి. ఆళ్వాళ్ళు మోహదశలోంచి బయటపడితే ఆ తెలివి ఏమవ్వాలి, పేత్తు కూడలల్లామై వారు కోరుకున్నట్లుగా భగవత్ కైంకర్యం లభించాలి. కానీ ఆ పేత్తు కూడలల్లామయ్యాలి, ఆ ఫలానికి తగినది కాలే, సహాయపడలేదు ఆ మోహం పోవటం అనేటువంటిది. క్లేశత్తై విళైక్క క్లేశాన్నే పెంపొందింపజేసింది ఆ తెలివి ఉణర్తి అనేటువంటిది. అలా అత్తాలే కూప్పిడుగిరారు, దానితోటి కూప్పిడుగిరారు మొదలు పెట్టుకుంటున్నారు. ఉరక్కత్తిల్ పసి పొరుక్కలాం ఉణరందాలు ఉండు అంది నిర్కవన్నాదిరే. అని నిద్రపోతూ ఉన్నామనుకోండి, ఒక రాత్రి సాయంత్రం ఎప్పుడో 7ంటికో 8ంటికో పడుకున్నాం, నిద్రపోయాం, తెల్లవారే వరకు కూడా బాగా అలసిపోయి ఉన్నాం, తెల్లవారే వరకు కూడా మెలకువ రాలేదు, లేదా తెల్లవారి 8 అయ్యే వరకు కూడా. అప్పుడు ఏదైనా మనల్ని ఆకలి బాధిస్తుందా, నిద్రపోయే సమయంలో బాధించదు. కానీ 8ంటికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి మెలకువ రాగానే అబ్బా పొట్టలో ఉన్న పేగులన్నీ కూడా మాకాకలి అని వాటికి ఉన్నటువంటి ఆకలిని మొత్తాన్ని గుర్తు చేస్తాయి కదా. అంటే నిద్రపోయే సమయంలో
ఆకలి ఏమి బాధించలేదు ఆ వ్యక్తిని. కానీ మెలకువ రాగానే ఆకలి వెంటనే అమ్మో ఆకలి అవుతోంది ఏదైనా తినేయాలనే భావనని కలిగింపచేసినట్లుగానే ఆడవాళ్ళకి మోహదశలో మనలాంటి వాళ్ళకి ఆహారం, ఆడవాళ్ళ లాంటి వారికి మోహదశలో ఉన్నప్పుడు మోహదశ తెలివి కలిగిన ఉణర్తి, తెలివి కలిగిన దశ. మోహదశలో ఉన్నప్పుడు తిరునామ అనుసంధానం లేకపోయినప్పటికీ కూడా వారికి అది దుఃఖాన్ని కలిగించలేదండి. ఎప్పుడైతే ఉణర్తి తెలివి కలిగినటువంటి దశ వచ్చిందో ఆ తిరునామ అనుసంధానము వారు కోరుకున్నటువంటి ఫలము లభించకపోవడం చేత వెంటనే దుఃఖం వచ్చి చేరిపోయింది ఆడవాళ్ళకి. అంటే ఆడవాళ్ళకి మోహదశ అంటే నిద్రపోతున్నటువంటి వ్యక్తి వలె, ఆడవాళ్ళకి తెలియైనటువంటి దశ దుఃఖాన్ని కలిగించింది అంటే అదిగో నిద్రపోయేటువంటి వ్యక్తికి తెలివి అదే మెలకువ వచ్చి ఆకలవుతున్నటువంటి దశలాగా. అలా ఆడవాళ్ళు మోహంతో పడి ఉన్న సమయంలో తిరునామ అనుసంధానం లేకపోయినప్పటికీ కూడా వారికి అది వారిని బాధించలేదు, కానీ దుఃఖం కలగలేదు. అలానే పిరంద ఉణర్తు పేత్తుక్కు ఉడలల్లామయ్యాలే, పేత్తుక్కు ఫలాన్ని ఇవ్వకపోవటం చేత క్లేశత్తై వెళైక దుఃఖాన్నే పెంపొందింపజేసింది. అందుచేత మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు. ఉణరంద అనంతరం పురుక్కవన్నాదపడి తమక్కు పిరంద అలాభ క్లేశత్తై అనుసంధిస్తూ ఉణరంద అనంతరం తెలివి కలిగిన తర్వాత పురుక్కవన్నాదపడి తమక్కు పిరంద అలాభ క్లేశత్తై అనుసంధిస్తూ పురుక్కవన్నాదపడి సహించలేనట్లుగా తమకు కలిగినటువంటి అలాభ క్లేశత్తై తాము కోరుకున్నటువంటి ఫలము లభించలేదనేటువంటి ఆ దుఃఖాన్ని భావించుకుంటూ అవన్ ఆపత్తుకు ఉదవం స్వభావన ఇరుక్కిరపడి అయ్యం. ఇప్పుడు భావిస్తున్నారు అసలు నేను ఈ రీతిగా దుఃఖపడటానికి కారణం ఏమిటి, పెరుమాళ యొక్క స్వభావం ఏమిటి, నేను పడుతున్నటువంటి ఈ దుఃఖం ఏమిటి అని ఆలోచించడం మొదలు పెట్టారు ఆడవాళ్ళు. ఎలాగా? ఉణరంద అనంతరం తెలివి కలిగిన తరువాత అవన్ ఆపత్తుకు ఉదవం స్వభావన ఇరుక్కిరపడి అయ్యం. ఆయన ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సహకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా. కానీ నేను ఇంతలా మొరలు పెట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా నా దుఃఖాన్ని తీర్చట్లేదే. ఎలా తెలిసిందండి? జ్ఞాలముండాయ్ అనేటువంటి పదంతో ఏవి ఇప్పుడు చెప్పేటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మొదటి పాసురంలో ఉన్నటువంటి పదాలని ఆ పదాల యొక్క అర్థంతో మొరలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు అని. ఏమిటి మొదటి పదం ఏమిటి? అవన్ ఆపత్తుకు ఉదవం స్వభావన ఇరుక్కిరపడి అయ్యం. ఆపద కలిగినప్పుడు సహకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయకుడుగా ఉండేటువంటి స్వభావం కలిగిన వాడు కదా. అంతేకాదు అపేక్షతోట కాదు నిరపేక్షగానే సహకరించేటువంటి స్వభావం కలిగిన వాడు కదా. ఎలా చెప్తారండి? ఆళ్వాళ్ళు పాసనలో జ్ఞాలముండాయ్ అనేటువంటి పదాన్ని వాడారు. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి శీలమిల్లా సిరియనేలు అనేటువంటి పాత్రంలో జ్ఞాలముండాయ్ అంటే జ్ఞానం ఉండాయ్. ఈ భూమిని మొత్తం తన గర్భంలో ఆరగించాడు. ఎప్పుడు ఆరగించాడు? ప్రళయకాలంలో. ప్రళయకాలంలో ఈ భూమిని మొత్తం తన గర్భంలో ఉంచి రక్షించినటువంటి స్వభావం కలిగిన వాడే. అంటే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే రక్షించేటువంటి స్వభావం కలవాడు కదా ఆ సర్వేశ్వరుడు. అది అలాంటి వాడు కాబట్టి అలాంటి వాడయ్యుండి నన్ను ఈ దుఃఖం నుండి రక్షించటం లేదే. ఆపత్తుక్కు నిదానం అరిందు పరిహరిక్క వల్లన్యన్ను. ఆపద కలిగింది మనకి, ఆపద తెలియాలి కదా ఆయనకి. ఆపత్తుక్కు నిదానం అరిందు పరిహరిక్క వల్లన్యన్ను. మనకి ఒక ఆపద కలిగిందండి, ఆపద ఏమిటో తెలుసుకోగలిగే జ్ఞానం కూడా ఉండాలి కదా ఆయనకి. కాబట్టి అది కూడా కలిగిన వాడే జ్ఞానమూర్తి, జ్ఞానం కలిగిన వాడు కదా. కాబట్టి ఈ ఆడవాళ్ళకి కలిగినటువంటి ఈ ఆపద ఏమిటో తెలుసుకోగలిగినటువంటి స్వభావం కూడా కలిగిన వాడే ఆయన. అలాంటి జ్ఞానం కలిగిన వాడే. అయితే ఆపత్తుక్కు ఉదవుగై కుయీడానా ప్రాప్తి అయివడయ్యనావదు. ఏమండి, ఆపదలో సహకరించేటువంటి స్వభావం అన్నాం జ్ఞానమూర్తి. అదే ప్రళయాపద నుంచి అందరినీ రక్షించాడు, లోకాలన్నింటినీ కూడా. సరే, అది అంగీకరిస్తాం. కానీ ఆపద కలిగినప్పుడు వీళ్ళకి కలిగినటువంటి ఆపద ఏమిటో తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగిన వాడు అని చెప్తున్నారు. అది అంగీకరిద్దామండి.
కానీ ఆయనకి ఆపద ఏదైనా కలిగితే ఈ జీవుడికి కలిగినటువంటి ఆపదని ఆయన తొలగించాల్సిన అవసరం ఆయనకి ఏంటండి? ఆయన మనకి ఆపద కలిగింది, ఈ ఆపదలో రక్షించవలసిన అవసరం ఆయనకేమిటి? అందామా అంటే ఆ సంబంధం కలిగిన వాళ్ళమండి మనం. ఆపత్తుక్కు ఉదవుగైక్కు ఈడాన ప్రాప్తి అయి ఉడయ్యనావదు. మనకి కలిగినటువంటి ఆపదని తొలగించేలాగా మనతోటి నవ్విద సంబంధాలు కలిగినటువంటి వాడు కదా. ఎలా చెప్పారండి? నారాయణ అనే పదాన్ని వాడారట పాత్రంలో ఆళ్వారు. ఈ నారాయణ పదం ఏం తెలియచేస్తుంది? ఆయనకి మనకి ఉన్నటువంటి నా సంబంధాలన్నిటినీ తెలియచేస్తుంది కదా. అలా నారాయణ అనే పదంతో ఎలా రక్షిస్తాడండి? అంతర్బహిత్య తత్సర్వమని అంతర్యామి తాను సృష్టి చేయడానికి ప్రళయకాలంలో తన బొజ్జలో ఉండి అన్నింటినీ రక్షించుకుంటాడు. ఆ తర్వాత సృష్టి చేసిన తర్వాత వీటన్నింటిలో తాను అనుప్రవేశం చేసి అంతర్యామిగా ఉండి రక్షించుకుంటూ ఉంటాడు కదా. కాబట్టి నారాయణ అనే పదంతో ఆపత్తుక్కు ఉదవగైకు ఈడాన ప్రాప్తి ఏవుడయ్యనావదు. ఆపదలో సహకరించడానికి రక్షించడానికి తగినటువంటి ప్రాప్తి కూడా కలిగిన వాడిగా ఉన్నాడు కదా ఆయన. అంతేకాదు పిరిందాల్ పొరుక్క వన్నాద పడియాన ఒడివడిగా ఇవ్వడయ్యనావదు. ఏమండి, మీకు నాకు సంబంధం ఉన్నది, కానీ ఉంటే మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని రక్షిస్తూ ఇలానే ఉండాలని ఏమన్నా ఉన్నదా? కాసేపు దూరంగా ఉండకూడదా నేను మీకు అంటే పరమాత్మ ఎలానయ్యా నీ సౌందర్యం అలాంటిది. ఇదిగో దొండపండు లాంటి ఆధరాలు, పుండరీకాక్షత్వము, ఆ తిరుమేని సౌందర్యము, అలా నీ యొక్క తిరుకుశల సౌందర్యము, ఇంత సౌందర్యము కలిగినటువంటి నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నానయ్యా. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించకుండా ఉండలేక పిరిందాల్ ఉరుక్క వన్నాద పడియాన ఎడబాస్తే సహించి ఉండటానికి వీలు కానట్టుగా ఒడివజగైవడయ్యనావదు. దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కలిగినటువంటి వాడివి కదా. నేత్ర సౌందర్యం ఏమిటి, తిరుమేని సౌందర్యం ఏమిటి, శ్రీహస్తాల సౌందర్యం ఏమిటి, తిరువడిగళ్ళ సౌందర్యం ఏమిటి, ఆ అధరాల యొక్క సౌందర్యం. ఒక్కచోట ఆళ్వారే అని ఒక్కసారి అలా నువ్వు ఆ సంబోధన చేస్తూ ఉంటే నీ యొక్క అధరాలు అప్పుడప్పుడే విచ్చుతూ ఉన్నటువంటి తామర పుష్పము వలె ఇలా కదలనట్టుగా మాట్లాడుతూ ఉండే నీ అధర సౌందర్యం, ఈ సౌందర్యం అంతా ఎలానయ్యా నిన్ను విడిచి ఎలా ఉండనిస్తుంది మమ్మల్ని? అది ఆపత్తుక్కడిదే విరోధి పోక్కి ఉదవగైక్కు ఈడాన శక్తి అయివడయ్యనావదు. సరే, ఆపదకి కారణం ఏమిటో తెలిసింది, కానీ సంబంధం ఏమిటో తెలిసింది. విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితి ఉన్నది ఆడవాళ్ళకంటే. విడిచి ఉండలేనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు పెరుమాడు. కానీ మనకు కలిగినటువంటి ఆపదని తొలగించే శక్తి ఆయనకు ఉండాలి కదా. అదిగో ఆ సౌందర్యం అంటే కోలం అనేటువంటి పదంతో సౌందర్యాన్ని చెప్పి ఆపదలలో మనకున్నటువంటి విరోధులను పోగొట్టి మనకి సహకరించడానికి కలిగినటువంటి శక్తి కలిగిన వాడేనండి. ఆడ్కడలై కడైంద తుప్పనే. అదిగో ఏమండి, సముద్రాన్ని చిలికాడు కదా మందరగిరి పర్వతంతో. అది చాలదా ఆయన యొక్క శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలంటే? అంటూ ఆడ్కడలై అడైంద తుప్పనై అనే దాన్ని బట్టి ఆపత్తుక్కడిలే విరోధి అయి పోక్కి పొదవుగైకు ఈడాన శక్తి ఇవుడయ్యనావదు. ఇలాంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ దుక్కు ఈడాన పరికరం ఉడయ్యనావదు. శక్తి ఉన్నదండి, కానీ కావలసిన పరికరాలు ఉండాలి కదా. మనం ఏదైనా 10 మందికి తడిగ చెయ్యాలి అనుకుంటాం. 10 మందికి తడిగ చెయ్యాలంటే ఆ సరిపడగా ఇంకో సామాన్లు ఉండాలి కదా. ఉన్నప్పుడే చేయగలుగుతాం. కానీ మనకి చేసే శక్తి ఉన్నది, కానీ చేసే శక్తి ఉన్నప్పటికీ కూడా చెయ్యటానికి ఆదరువులన్నీ సరిగ్గా ఉండాలి, ఆ తర్వాత సామాన్లన్నీ సరిగ్గా ఉండాలి. అప్పుడు కదా మనం చేయగలుగుతాము. పరికరాలు సరిగ్గా ఉండాలి కదండి. అంటే పరికరం అడలాజియానే అనేటువంటి పదంతో పరికరాలు కూడా సమృద్ధిగా కలిగినటువంటి వాడే ఆయన. అదుక్కు ఏడాన పరికరం కూడా అయ్యనావదు. అడలాజియానే అంటే
చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడు కదా, కాబట్టి పరికరాలు కూడా ఉన్నాయి. వరయ్యాదే ఎల్లారయ్యం ఒక్క రక్షిక్క వల్లనావదు అండి. అన్ని పరికరాలు ఉన్నాయి, శక్తి ఉంది, జ్ఞానము ఉంది, సంబంధము ఉంది, విడిచిపెట్టడానికి వీలు కాని సౌందర్యము ఉన్నది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా హెచ్చు తగ్గులు చూసి రక్షించే స్వభావం కలవాడేమోనండి. అందామా అంటే కాదు. వరయాదే ఎలా చెప్తారు? వయ్యంకొండ వామన, వయ్యంకొండ వామన, ఆ భూమిని కొలిచినటువంటి వామన. వామనుడుగా వచ్చి భూమండలాన్ని మొత్తం తన యొక్క తిరువడిగళ్లతో కొలిచినప్పుడు వీడు తక్కువ వాడు, వీడు ఎక్కువ వాడు, వీడు జ్ఞానం కలిగిన వాడు, వీడికి జ్ఞానము లేదు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళు వేద వేద్యులు, వీళ్ళు అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళనే తారతమ్యాన్ని చూపించాడా? చూపించలేదు. వరయ్యాదే ఎల్లారయ్యం ఒక్క రక్షిక్క వల్లనావదు. వరయ్యాదే తారతమ్యాన్ని చూపించకుండా ఒకే రీతిగా అందరినీ రక్షించగలిగినటువంటి వాడు కదా. ఇప్పటి ఇరుక్క తమ్ ఆప్తామైక్కు ఉదవక్కాణమయ్యాలే. ఇన్ని రకాల స్వభావాలు కలిగినటువంటి వాడు. ఏమిటి? ఆపదలో సహకరించేటువంటి స్వభావం కలిగిన వాడు, ఆపదకి కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసుకొని పరిహరించగలిగినటువంటి వాడు, ఆపదకు తగినటువంటి మన ఆపద తీర్చడానికి తగినటువంటి సంబంధము కలిగినటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు? ఆపదలో తల్లే విడిచిపెడదామన్నా వీలు కానటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆపద కలిగినప్పుడు ఆ ఆపదని తొలగించడానికి కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆపదని తొలగించడానికి తగినటువంటి పరికరాలు కలిగినటువంటి వాడు. తారతమ్యాలు చూడకుండా అందరినీ సమానంగా రక్షించగలిగిన వాడైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి వాడయ్యుండి తమ్ ఆత్మమై కువదవక్కాణమయ్యాలే, తన యొక్క ఆర్తిని తొలగించడానికి సహకరించకపోవటం చేత పరమపదத்திலே இருந்தாலும் அவ்விருப்பு நிலை குலைந்து வந்து முகம் காட்டும்படி ஆர்த்தியாலே. పరమాత్మ పరమపదத்திலே இருந்தானாகிலும் అవ్విరుప్పు నిలై కులైందు వందు ముఖం కాట్టుబడి ఆర్తియాలే. ఇప్పుడు పరమాత్మ ఎక్కడో పరమపదంలో ఉన్నాడు అనుకోండి, అక్కడ ఉన్నప్పటికీ కూడా అదిగో అవ్విరుప్పు నిలై కులైందు అంటే ఆయన పరమపదంలో కూడా నిలబడలేడు. ఆడవాళ్ళ యొక్క ఆర్తి చూస్తే అక్కడ కూడా నిలవలేక వెంటనే వెళ్ళిపోవాలి ఆ లోకానికి, ఆడవాళ్ళ దగ్గరికి అనేటువంటి స్థితి కలిగేటట్లుగా కులైందు వందు ముఖం కాట్టుబడి ముఖం చూపించేటట్లుగా ఆర్తియాలే. ఆర్తితోటి నిరంబిత్తు ఒక కడల్ కై ఎడుతు కూపిట్టా పోలే. నిరంబిత్తు ఒక కడల్ నిండుగా నీళ్లతోటి నిండి ఉన్నటువంటి సముద్రము రెండు చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నట్లుగా, అలానే ఆళ్వార్లనే సముద్రం, ఆ మామూలు సముద్రము నీటితోటి నిండిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆళ్వార్లనే సముద్రము ఏ నీటితో నిండిపోయింది? అదిగో విశ్లేష వ్యసనం అనేటువంటి నీటితోటి నిండిపోయినటువంటి ఆళ్వార్లు. ఆర్తి అనేటువంటి నీటితోటి నిండిపోయినటువంటి ఆళ్వార్లు ఒక కడలు కయ్యెడుతూ కూపిట్టా పోలే. ఆర్తి అనేటువంటి దానితో, ఆర్తి అనే నీటితోటి నిండినటువంటి ఆళ్వార్లు రెండు చేతులు, అదే సముద్రము రెండు చేతులెత్తి నమస్కరించినట్టుగా ఆళ్వార్లు కూడా రెండు చేతులెత్తి ఆ కూపిట్టా పోలే మొరలు పెట్టుకున్నట్లుగా కేట్టారడయ్య నీరాంబడి కూప్పిడుగిరారు. అదిగో పరమపదంలో ఉన్నటువంటి ఆయన స్థితి అల్లకల్లోలం అవటం మాత్రమే కాదు, కేట్టారడయ్య ఆ ఆర్తనాదాలు ఎవరి చెవిలో అయితే పడతాయో వాళ్ళు కూడా నీరైపోయేటట్టుగా కూప్పిడుగిరారు మొరలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. ఎలాగా? అలా మొరలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సీతాపిరాటిని, కౌసల్యామాతని ఉదాహరణగా చూపిస్తున్నారు మనకి రామాయణం నుండి. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రే ఎన్నా పోలే. తదాపి సీతాపిరాటి ఆ శోకవనంలో ఉన్నప్పుడు హా రామ, ఓ రామచంద్ర, హా లక్ష్మణ, ఓ లక్ష్మణ, హా సుమిత్రే, హా సుమిత్రే, హా లక్ష్మణ, హా సుమిత్రే, ఓ లక్ష్మణ, ఓ సౌమిత్రే అని మొరలు పెట్టుకున్నట్లుగా సీతాపిరాటి అశోకవనంలో ఉన్నప్పుడు ఇదిగో ఆళ్వాళ్ళు కూడా అలా మొరలు పెట్టుకుంటూ ఉన్నారు. అంతేకాదు తదాపి సూతేన ఇత్యాది
శ్రీ కౌసల్యేయారు. కింద ఇస్తున్నారు ఈ శ్లోకం చూడండి. సదాపి సూతేన సుయుక్తవాదిన 3-2-5 6 లైన్లో తీరదు పదంలో. నివార్యమాణ సుత శోక కర్షిత నైవ దేవి విరరామ కూజితాత్ ప్రియే ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి. అయోధ్యకాండలో సూతుడితోటి సూతుడితోటి కౌసల్యకు జరిగినటువంటి సంభాషణ. శ్రీ కౌసల్యేయారు పెరుమాళై పిరింద ఆత్తామయ్యాలే కూప్పిడా. కౌసల్యా పిరాటి రామచంద్రుణ్ణి ఎడబార్చినటువంటి ఆ దుఃఖంలో కూప్పిడా మొదలు పెట్టుకుంటూ ఉండగా శ్రీ సుమంత్రం అవరై పిరిందోం ఎన్ను కూప్పిడ వేండా కాను. సుమంత్రుడు ఒక రథ సారథి, ఆయన వచ్చి ఏం చెప్పాడు? అవరై పిరిందోం ఎన్ను కూప్పిడ వేండా కాను. రామచంద్రుణ్ణి ఎడబాశానని నువ్వు ఇలా దుఃఖపడవద్దమ్మా. తామే వందు పుగువరు కాను. రామచంద్రుడు మళ్ళా తిరిగి వస్తాడు, తనంతట తానే నీ దగ్గరికి వస్తాడు కదా, నువ్వు ఇలా దుఃఖపడద్దు అని ఆశ్వాసవచనం పండినాను. ఓరడిల్లేటువంటి మాటలను చెప్పాడట కౌసల్యతోటి సుమంత్రుడు. సూతేన సొన్న వార్తే ఆత్తం ఎన్ను కైకొల్ల వేండుంబడి అంతరంగనావదు. ఏమండి, సూతేన సొన్న వార్తే. సూతుడంటే ఎవరు? రథసారథి. రథసారథి అయినటువంటి ఆయన చెప్పినటువంటి మాట కూడా ఆప్తం ఎన్ను కైకొల్ల వేండుంబడి. ఈవిడ పట్టమహిషి అయినటువంటి కౌసల్య ఒక సూతుడు చెప్పినటువంటి మాట ఆప్తవచనంలాగా స్వీకరించేటట్లుగా ఉన్నది కౌసల్య యొక్క దశ. అలా కైకొల్ల ఆంతరంగనావదు. సారథిగలు సొల్లుమదెల్లాం ఆప్తమిరే. ఇక్కడ ఒకటి స్వాపదేశంగా ఆంతరమైన అర్థంతో ఒక వాక్యాన్ని ఇస్తున్నారు. ఏమిటది? సారథిగలు సొల్లుమదెల్లాం ఆప్తమిరే. ముందు వాక్యం ఏమిటి? సూతుడు చెప్పినటువంటి మాటను కూడా ఆప్తవచనం అని భావించేటట్లుగా ఉన్నది కౌసల్యా పిరాటి యొక్క దుఃఖం అని చెప్తూ, సూతులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆప్తవచనాలే కదా. ఇక్కడ ఎవరు సూతుడు? సుమంత్రుడు, రథసారథి. ఈయన చెప్పినటువంటి మాటని కౌసల్యా పిరాటి స్వీకరించినట్లుగానే అక్కడ ఆయన సూతుడు ఎవరు? పార్థసారథి. ఏం చేశాడు? భగవద్గీతా శాస్త్రాన్ని 700 శ్లోకాలతో కూడినటువంటి ఉపనిషత్సారమైనటువంటి శాస్త్రాన్ని అందించాడు కదా. అది మనకి ఆప్తవచనమే కదా. అందుకని సారథిగల్ సొల్లు మదెల్లాం ఆప్తమిరే. సారథులు చెప్పేవన్నీ ఆప్తవచనాలే కాబట్టి అలాంటి సూతుడు చెప్పినటువంటి శ్రీ సూక్తిని కూడా స్వీకరించింది ఎవరి? కౌసల్యామాత. సుయుక్తవాదిన அதெல்லையே யாகிலும் வார்த்தையை கேட்டால் இது அப்படியே என்னும் విశ్వసిత్తు ఓడుగిర శోకం తీరుంబడి వార్తై సొల్లవల్లనావదు. సుయుక్తవాదిన, మంచి యుక్తితోటి కూడినటువంటి మాటలతోటి. అది ఎల్లయ్యే యాగిలం, అది ఆప్తవచనం అయినా కాకపోయినా, వార్తయ్యే కేట్టాల్, వాళ్ళు చెప్పినటువంటి మాట వింటే ఇది అప్పడియే, ఇది అంతే కదా అని విశ్వసించి ఓడుగిర శోకం తీరుంబడి, వాళ్ళకి నడిచేటువంటి ఆ దుఃఖం, ఓడుగిర అంటే ప్రవహిస్తున్నటువంటి, అంటే ఆ దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు కదా, ఆ దుఃఖ తీరేటట్టుగా వార్తై సొల్ల వల్ల నావదు. అదిగో ఆ సూతుడు ఏం చేశాడు? కౌసల్యామాత. ఈ సూతుడేమో కౌసల్యామాత యొక్క దుఃఖాన్ని తొలగించాడు. అక్కడ నకాంక్షే విజయం కృష్ణ అని అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగింప చేసినటువంటి వాడు ఆ పార్థసారథి. అలా కదా, ఆ చెప్పినటువంటి మాటలు వింటే ఆ దుఃఖం తొలగిపోయేటువంటి శ్రీ సూక్తులని చెప్తారు కదా సూతులైనటువంటి వాళ్ళు. అలా నివారించబడినటువంటి ఇవనాలే ఇది వేండా ఎన్ను తడుక్కప్పడా నెక్కచ్చేదేయం సుత శోక కర్షిత. ఇది వేండా ఎవరు? నివారించబడినప్పటికీ కూడా ఎవరు? కౌసల్యామాత. సూతుడు చెప్పాడమ్మా, నువ్వు దుఃఖించకు, రామచంద్రుడు మళ్ళా తిరిగి వస్తాడు కదా 14 సంవత్సరాల కాలం పూర్తి కాగానే అని ఈవిడ దుఃఖం తొలగించేటువంటి మాటలు చెప్పినప్పటికీ ఇది వేండాయన్ను తడుక్కప్పడానెక్క చేరేయం, అలా నివారింప చేసినప్పటికీ కూడా మరి కౌసల్యామాత
కన్న తల్లి కదా. సుతశోక కర్షిత, సుతశోక బిడ్డ దూరమయ్యాడు అనేటువంటి దుఃఖముతోటి కర్షిత కృషించిపోయినటువంటిది కావటం చేత ఇప్పటి ఎవనై போறப்பொலிய சொல் காட்டில் நிவృత్తం ఆగాదినే ఎవడు పిరైంద విషయத்தில் ఆత్తామై. ఇప్పటి ఈ రీతిగా ఇవనై పోరప్పొలియ చొల్లం కాటిలే, అదిగో ఏదో అనేక మాటలు చెప్పినప్పటికీ కూడా నివృత్తమాగాదిరే తొలగదు కదా. ఈ కౌసల్యకి కలిగినటువంటి పిరింద విషయத்தில் ఆత్తామై, తాను ఎడబాల్సినటువంటి విషయం వల్ల కలిగేటువంటి ఆ దుఃఖం ఎన్ని మాటలు ఎన్ని ఓరడల్ల చేసే మాటలు చెప్పినా తొలగేటువంటి దుఃఖమా అది కాదు కదా. నెడునాள் కూడి పెద్ద పెళ్ళయ్యే పిరిందాల్ ధరిక్కపోగాదిరే. ఎన్ని సంవత్సరాలండి, 60,000 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నెడునాళ్ళు కూడి పెద్ద పెళ్ళయ్యే పిరిందాల్, ఇంతకాలం ఎదురు చూసి చూసి కన్నటువంటి బిడ్డ కదా రామచంద్రుడు. 60,000 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి బిడ్డ కావటం చేత పెద్ద పెళ్ళయ్యై పిరిందాల్ ధరిక్కపోగాదిరే, ధరించి ఉండలేదు కదా తల్లి. అది సుతశోక కర్షిత అంచేత నచైవ దేవి రామం దేవి విరరామ కూజితాత్, నచైవ దేవి విరరామ కూజితాత్ பிறர் கண்ணீரையும் மாத்தி இருக்கு முன்பு சோகம் புதியதுண்டாதே போந்தவள் கூப்பிடுகிற கூப்பிட்டில் நின்னுமோ 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 నిండుమో విత్తిల. ఎలా పిరర కండీరయ్యం, ఇంతవరకు కూడా ఎలా ఉండేది ఈవిడ. నచైవ దేవి విరరామ కూజితాత్, విరరామ కూజితము. ఎలా కూజితం అంటే ఏమిటి? కోకిల యొక్క కూజితం అంటే కోకిల యొక్క మాటలు. ఇప్పుడు దుఃఖిస్తూ ఉన్నటువంటి కౌసల్యా పిరాటి యొక్క కౌసల్యామాత యొక్క ఆ శ్రీ సూక్తిని కోకిల కూజితంలాగా ఉంది అని వర్ణిస్తున్నారేమిటి వాల్మీకి మహర్షి అంటేనట. ఒక్క నిమిషం. ఎలా కోకిలానంత కూజితం ఎన్నక్కడ వదిలే, ఎందుకని అలా అన్నారట అంటే పిరర కండయ్యం కన్నీరయ్యం మాతి ఇదొక్కు మున్పు శోకం పుదియదుండాది పూందవల్. పూర్వం ఈవిడ ఎలా ఉండేది? ఇతరుల యొక్క ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ దుఃఖాన్ని తొలగించి ఇదుక్కు మున్పు శోకం పుదియదు ఉండాదే పోందవల్. ఈవిడికి ఎప్పుడూ పూర్వం దుఃఖం అనేటువంటిది తెలియదు. ఇతరుల యొక్క దుఃఖాన్ని తొలగించినటువంటి ఆవిడే కానీ తనకంటూ దుఃఖం తెలియనటువంటి ఆవిడ. అలాంటి ఆవిడ కూపిడుగెర కూపిటిల్ నిండుమో విత్తిలల్, ఆ మొరలు పెట్టుకునేటువంటి ఆ మొరలలో నిండుమో విత్తిలల్ కూపిడగరపోదు తాన్ కేట్టార్కడయ్యా ఇరక్కం పిరక్కుం పిరక్కుంబడి కుడిயில் కూవినా పోలే కాణం కూపిడువదు అది కూపిడుగెరపోదు. ఆ మొరలు పెట్టుకునేటప్పుడు తాను కేట్టార్కు అడయ్యా వినేటువంటి వాళ్ళందరికీ కూడా ఇరక్కం పిరక్కుంబడి కుయిల్ కూవినా పోలే కాణం. ఆ మొరలు పెట్టుకుంటూ రామచంద్రుడి గురించి దుఃఖపడేటప్పుడు కూడా ఆ కేకలు వింటే ఆ మొరలు వింటే ఆ పక్కన వినేటువంటి వాళ్ళందరికీ జాలి కలిగేటట్టుగా కదా ఈవిడ ఇరక్కం పిరక్కుంబడి కుయిలు కూవినా పోలే కాణం, కోకిల కూసినట్లుగా కదా కూపిడువదు అంటే ఇప్పటి వరకు ఇతరుల యొక్క దుఃఖాన్ని శమింపచేస్తుంది. తనకి దుఃఖం అనేటువంటిదే ఎరుగనటువంటి ఆవిడ ఆ దుఃఖంతో మొరలు పెట్టుకునే సమయంలో కూడా ఈవిడ దుఃఖించేటువంటి ఆ విధానం ఎలా ఉన్నదంటే కోకిల కూసినట్లుగా కదా ఉన్నదని. కూపిట్టప్పాసురం ఏమిటండి? మొరలు పెట్టుకుంటూ ఏమంటోంది ఆవిడ? ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి చ, ప్రియా పుత్ర రాఘవ అని మొరలు పెట్టుకుంటోందట. పిరిందార్ ధరిక్కవన్నారపడి అనకు ఈయన ఎవరే? ఎలాంటి ఇష్టడు అయ్యా ప్రియా అని చెప్పడం వల్ల ప్రియా ఇది ప్రియుడు ఎంత ఇష్టమో తెలుసా? నిన్ను ఎడబాస్తే నేను ఉండలేనటువంటి భోగ్యభూతుడివి కదా నువ్వు. అందుకని ప్రియా ఇది ప్రియా అని ఉమ్మై పిరిందారుడయ ఆర్తామైకు నివర్తకరానవరే. ఉమ్మై పిరిందారుడయ
ఆత్తామైకు నివర్తుకు రానవరే. పుత్ర పుత్ర అని పిలుస్తోందట. పుత్రుడు పుత్రుడు అంటే ఎవరు? పున్నామ నరకం నుంచి తొలగింప చేసేటువంటి వాడు అని చెప్పడం వల్ల ఇక్కడ పుత్ర అని బొమ్మై పిరిందారుడయ ఆత్తామైకు, నిన్ను ఎడబాసిన వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగింప చేసేటువంటి స్వభావము కలిగిన వాడవు కదా నువ్వు. అంటే జీవించి ఉండగా, అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పుత్రుడంటే ఎవరు? పున్నామ నరకం నుండి తప్పించేటువంటి వాడు. ఆ దుఃఖాన్ని ఈ జీవుడికి కలగకుండా చేసేటువంటి వాడు పుత్రుడు. కానీ ఇప్పుడు జీవించి ఉండగానే నిన్ను ఎడబాసి ఈ దుఃఖాన్ని నేను పొందుతున్నానయ్యా అని కౌసల్యా పిరాటి ఉమ్మై పిరిందారుడయ్య ఆత్తామై నివర్తకరానవరే, నిన్ను ఎడబాసిన వాళ్ళ యొక్క ఆర్తిని తొలగింప చేసేటువంటి వాడవు కదా. రాఘవ రాఘవ ఇది సర్వరక్షకర్ కుడియిలే పిరందు పెద్ద తాయే నలియలామో ఎన్ను అవలు కూప్పిట్టా పోలే ఎవరం కూప్పిడుగిరారు. రాఘవుడు అంటే రఘువంశంలో పుట్టినటువంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళుగా ఉంటారు? ఎవరి దుఃఖాన్ని సహించలేరు వాళ్ళు, ఎవ్వరికి దుఃఖం కలగనట్లుగా అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఆవిడ సర్వరక్షకర్కుడిలే పిరందు, అందరినీ రక్షించేటువంటి వంశంలో పుట్టి పెద్దతాయే నలియలాము, తండ్రిని బాధించుతాను ఆయన అని అవள் కూప్పిట్టా పోరే కాణం కూప్పిడుగిరారు. అలా ఆనాడు రామచంద్రుడు వనవాసాలకు వెళ్ళిన సమయంలో కౌసల్యామాత ఎలా శోకించిందో, ఎలా దుఃఖించిందో, ఎలా మొరలు పెట్టుకున్నదో, ఇదిగో ఎలా ప్రియతి పుత్రేతి రాఘవ ఇది ఎలా అయితే మొరలు పెట్టుకున్నదో కౌసల్యామాత, ఆ రీతిగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా నువ్వు సర్వరక్షకుడివి, ఆ రక్షించడానికి తగినటువంటి వీళ్ళకి కలిగిన కష్టానికి కలిగిన కారణాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడివి, రక్షించే శక్తి కలిగినటువంటి వాడివి, నీ దగ్గర ఆయుధాలు కలిగినటువంటి వాడివి, మాతో సంబంధం కలిగిన వాడివై ఉంది, ఇలా నన్ను విడిచిపెట్టడం తగునా నాయన అని మొరలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. ఈ పాత్రలో ఎంత మొరలు అంటే ఆ మొరలు విన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా పరమపదంలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా ఒక స్థితి లేనట్లుగా, అయ్యో ఆళ్వార్ల మొరలు విని ఆయన నిలబడలేనట్టుగా, విన్న వాళ్ళందరూ కూడా నీరైపోయేటట్టుగా మొరలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ తిరువాయిమొழிలో ఆళ్వార్లు శీలమిల్లా సిరియనేను செய்வினையோ பெரிதால் ஞாலமுண்டாய் ஞானமூர்த்தி நாராயணா என்னென்னு காலந்தோறும் யானிருந்து கைதலை பூசலிட்டால் கோலமேனி కాణవారాయ్ పూవియం కొల్లాయే. జ్ఞానం ఉండాయ్ ఎప్పుడు? దీనికి అవతారిక ఉంటుంది కదా. మధుర కవులు మొదలైనటువంటి ఆత్మ బంధువులు ఎక్కడ కిందటి తిరువాయిమొழிకి ఈ తిరువాయిమొழிకి సంబంధం ఏమిటో చెప్తారు కదా అవతారిక, దాన్ని తెలుగులో కూడా ఇస్తున్నారు. కిందటి తిరువాయిమొழிలో ఆళ్వారు ఎలా ఉన్నారు? మోహపడిపోయిన దశ తీర్థయామినిలో మధుర కవులు మొదలైనటువంటి ఆత్మ బంధువులంతా సాధించిన ప్రకారంగా ఈ ఆళ్వార్లు అనేటువంటి నాయకికి కలిగినటువంటి మోహం భగవన్నామ సంకీర్తనతోటి తీరిపోగా ఆళ్వార్లు జ్ఞాన సంపన్నులై పుట్టినటువంటి జ్ఞానముతోటి భగవద్ అనుభవ రూపమైనటువంటి ఫలము లభించకపోవటం చేత మిక్కిలి విషణ్ణులై అంటే దుఃఖితులై అన్నమాట. విషాద అతిశయంతో చూచిన వాళ్ళందరూ కూడా నీరై కరిగిపోయేటట్టుగా ఈ తిరువాయిమొழிలో ఘోషిస్తూ ఉన్నారు ఆడవార్లు. ఎలా? శీలమెల్లా జ్ఞానం ఉండాయ్ అంటే జ్ఞానం ఉండాయ్ అంటే ప్రళయకాలమందు భూమిని ఉదరమునందు ఉంచిన వాడును. జ్ఞానం అంటే విలక్షణ జ్ఞానమును. మూర్తి అంటే శరీరముగా కలవాడును అయినా నారాయణ ఎన్నెన్నో అంటే శరీరి భావ సంబంధము గల నారాయణుడా అని పలుమారులు అనుసంధానం చేసి కాలం దోరుం ఇరిందు ప్రతి కాలమందును నేను ఆశతోటి ఉండి, కాలం దోరుం ఇరిందు ఆశతో ఉండి కైదలై పూజలిట్టాలు
పైదలై హస్తములు శిరస్సున ఉండేటట్టుగా గట్టిగా పిలిచినట్లయితే కోలమ్మేని కాణవారాయ్, సుందరమైనటువంటి శరీరాన్ని నేను సాక్షాత్కరించేటట్టుగా కాణవారాయ్ నువ్వు వేంచేయటలేదయ్యా. వారాయ్ కూవియం కొళ్ళాయ్, కూవియం కొళ్ళాయ్, వేంచేయకున్నా నన్ను పిలిపించుకోవటం లేదు. నన్ను పిలిపింపని వాడవి అయితే కూవియం కొళ్ళాయ్ అంటే నన్ను పిలిపించుకోవట్లా. నన్ను పిలిపించుకొని నన్ను స్వీకరించాలి కదా, అలా చెయ్యటం లేదు నువ్వు. శీలమిల్లా సిరియనేలుం, శీలమిల్లా సిరియనేలుం, మంచి చరిత్రము లేకయే, శీలం ఇల్లా మంచి చరిత్ర లేదు, సిరియనేలుం చిన్నవాడనే అయినప్పటికీ కూడా వినై పెరిదాల్, వినై పెరిదాల్, చేసినటువంటి పాపం చాలా గొప్పగా ఉన్నదయ్యా. ఏంటి చరిత్ర ఏమో చాలా చిన్నది, మంచి చరిత్ర లేనటువంటి చిన్నవాడిని, కానీ చేసిన పాపాలు మాత్రం చాలా ఘనంగా ఉన్నాయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. నన్ను పిలిపించుకోవటం లేదు నువ్వు అనేది ఆడవాళ్ళ యొక్క కంప్లైంట్. తాత్పర్యం ఆశ్రితులు అపేక్షింపక ఉండనప్పుడే అంటే ఆశ్రితులు కోరుకోకుండానే ప్రళయ ఆపదలో రక్షించినటువంటి నిరుపాధిక రక్షకుడా, నిరతిశయ జ్ఞాన స్వరూపుడా, ఓ నారాయణ అని నేను అనేక సార్లు పిలిచినా కూడా నువ్వు సేవ సాయించటం లేదయ్యా. నిన్ను సాక్షాత్కరించకుండా ఉన్నట్లుగా నేను చేసినటువంటి పాపాలు మిక్కిలి అధికంగా ఉన్నాయి, ఏం ఆశ్చర్యం ఇది అని ఆడవాళ్ళు ఆరాయరపడి. శీలమిల్లా పరమ పురుష విశ్లేష జనిత నిరవధి కవ్యసనత్తాలే మోహదశాపన్నరాన ఆళ్వార్ అమృత కల్పమాన తదీయ దివ్య నామంగళినుడయ శ్రవణత్తాలే లబ్ధ సంజ్ఞరాయ్ అంద విశ్లేష వ్యసనం అసహమానరాయ్ కాణవారాయ్ ఎన్ను ఎంబెరుమానై కూప్పిట్టు అజైక్కిరారు. పరమ పురుషుడు యొక్క విశ్లేషము వల్ల కలిగినటువంటి గొప్ప దుఃఖం ఆళ్వార్లది. ఆ దుఃఖంతో మోహదశాపన్నరాన ఆళ్వారు మోహంలో పడిపోయారు ఆళ్వార్లు. అలా మోహం తీరడానికి ఏమైంది కారణం? అమృతముతో సమానమైనటువంటి తదీయ దివ్యనామంగళినుடைய శ్రవణత్తాలే, తదీయులు అనుసంధానం చేసినటువంటి దివ్యనామాలని వినటం చేత ఆ తెలివిని కలిగినటువంటి వారై అంద విశ్లేష వ్యసనం అసహమానరాయ్, అదిగో మరలా ఆ విశ్లేషం ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి వారై కాణవారాయన్ను దర్శనమివ్వవయ్యా అని ఎంబెరుమానై కూప్పిట్టు అజైక్కిరారు, ఎంబెరుమానార్ని కూప్పిట్టు మొరలు పెట్టుకొని అజైక్కిరారు పిలుస్తూ ఉన్నారు ఈ తిరువాయుముజిలో. ఇది శీలమిల్లా అదే పనిగా ఆర్తరుడయ ఆర్తే పోక్కాదాయిల్లై, போக்காதாய் அல்லை ஆத்தே அறியாதாய் அல்லை, ஆத்தே போக்க மாட்டாதாய் அல்லை என்னென்னு காலந்தோறும் நான் இருந்து உன்னை தொழுது இறந்தால் కోలమేని కాణవరుగిరిలే. ఆర్తుల యొక్క ఆర్తిని పోగొట్టేవాడివి కాకపోవటం కాదు, ఆర్తి ఏమిటో అంటే ఆ దుఃఖం ఏమిటో తెలియనటువంటి వాడివి కాదు, ఆర్తిని పోగొట్టలేనటువంటి అశక్తుడివి కాదు అని ఎన్నెన్ను అని కాలందోరం నా ఇరుందు, ఈ కాలమున్న ప్రతి కాలములోనూ నేను ఉన్నై తొడుదిరందాలు కోలమేని కాణ ఒరుగిరిలే. ఇలాగా నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నప్పటికీ కూడా కోలమేని కాణ ఒరుగిరిలై ఈ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నాకు చూపటం లేదయ్యా. ఉన్ పాడే ఎన్నై కూవియం కొళ్ళుగిరిలే, ఉన్ పాడే నీ దగ్గరికి ఎన్నై కూవియం కొళ్ళుగిరిలే నీ దగ్గరికి నన్ను పిలిపించుకోవటము లేదు. ఇప్పటి ఉన్ కృపైక్కు విషయమల్లాదపడి అన్నయ్య, ఇలాగ నీ యొక్క కృపకు పాత్రుడిని కానట్టుగా ఎన్నై అగత్తిన ఇంద మహాపాపత్తుకెల్లా, ఇలా నన్ను నువ్వు దూరంగా ఉంచడానికి కారణం నా యొక్క మహాపాపమే కదా. ఈ పాపానికి అంతటికి కూడా కీటాదిగళిலும் అతి క్షుద్రనాననాన్ ఆశ్రయమానపడి ఎంగనేయో,
నేను ఎలాంటి వాడిని, గొప్ప పాపం చేసినటువంటి వాడిని, నువ్వు నన్ను సమీపించడానికి లేదా నన్ను నీ దగ్గరికి పిలిపించుకోవడానికి వీలు కానటువంటి గొప్ప పాపాన్ని చేశాను. ఎంత హీనుడినో తెలుసా నేను. కీటాదిగలిను అతి క్షుద్రనాన్, కీటకాల కంటే కూడా మిక్కిలి నీచుడనైనటువంటి నేను నా ఆశ్రయమాన పడియంగనేయో, నేను నిన్ను ఎలా చేరాలయ్యా, ఎలా నిన్ను ఆశ్రయించాలి అని అంటున్నారు ఈ పాసురంలో ఆడవాళ్ళు. పన్నీరాయరప్పటి కూడా అవతారిక 10 పాసురాల్లో ఏం చెప్తారో క్లుప్తంగా అది సేవించేసుకొని, ஏஜாம் திருவாய்மொழியில் கீழு ஏத்துதலும் தொழுது ஆடும் என்னோ பகவன்னாம சிரவணத்தால் பிறந்த ஆஸ்வாசம் அவனை கிட்டி అనుభవికై కూడలన్నీయే. ఏస్తుదలం తొజుదాడు. మీరు ఒక్కసారి ఆయన నామం అనండి, వంతోరాపతి మన్నన్ అనేటువంటి నామాన్ని అనండి, వెంటనే మీ అమ్మాయి లేచి కూర్చుంటుంది అని చెప్పారు కదా చెలికట్ట. కానీ ఆ భగవన్నామ శ్రవణత్తాల్ పిరంద ఆశ్వాసం, ఆ భగవన్నామ శ్రవణం చేత కలిగినటువంటి ఆశ్వాసం, ఆ ఊరట అవనై కిట్టి అనుభవికై కువడలన్నీయే, ఆయన్ని సమీపించి అనుభవించడానికి సహకరించలేదు. అలా బత్తాలే ఆర్తలాగైకు ఉడలాగయ్యాలే, అలాగూ ఆయన్ని పొందలేకపోవటం చేత ఆర్తికి కారణమైంది తప్ప అభినివేశాతిశయత్తయ్యం ఉడయ్య ఇవ్వాళ్వారు, అది ఆర్తిని పెంపొందింపచేసేది కావటం చేత అభినివేశ అతిశయం, పొందాలి 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 అనేటువంటి అభినివేశం కలిగినటువంటి ఈ ఆళ్వార్లు తమకు అనుభావ్యనాన సర్వేశ్వరనుడయా, తమ చేత అనుభవింపబడేటువంటి, అనుభవించ తగినటువంటి వాడు సర్వేశ్వరుడని, అలాంటి సర్వేశ్వరుని యొక్క అఖిల వస్తు సత్తయ్యం అழியாமல்நோக்கும் అసాధారణ సంబంధత్తయ్యం, అఖిల వస్తు సత్తయ్యం, ఈ చిత్తు అచిత్తనే తారతమ్యం లేకుండా అన్ని వస్తువులకి సత్తని కలిగించేటువంటి వాడు, ఆ సత్తని నశించకుండా రక్షించేటువంటి అసాధారణ సంబంధం ఆయనకి మనకి. అంతేకాదు అనన్యారమాకి అనుభవిక్కుం ఔదార్యత్తయ్యం, అలాంటి ఆ సత్తని తనని అంటే ఈ చిత్తుని కానీ అచిత్తుని కానీ అందరికీ సత్తాధారకంగా ఉండేటువంటి ఆయన తనకి అధీనమై తన చేత తనని మన చేత అనుభవింపచేసేటువంటి వాడు. అనన్యార్హమాకి మనకి స్వాధీనం చేసి అనుభవిప్పిక్కుం ఔదార్యత్తయ్యం, తనని అనుభవింపచేసేటువంటి ఔదార్యం కలిగినటువంటి వాడు అని. అనన్యార్హమాన ఆశ్రితర్పక్కల్ అత్యంత భవ్యతయ్యం, అనన్యార్హమాన నేను నీ వాడనయ్యా అని ఎవరైతే అంటారో వాళ్ళందరినీ కూడా అలాంటి విషయం, అలాంటి ఆశ్రితుల విషయంలో అత్యంత భవ్యతయ్యం, వీళ్ళు ఎప్పుడైతే నేను నీ వాడని అంటారో ఆయన కూడా నేను నీ వాడనేనర్రా అనేటువంటి వినయతని విధేయతని அவர்களுக்கு ఆశాజనకమాన ఆవిరూప్యాతిశయత్తయ్యం, అవர்களுకు ఆశ్రయించిన వాళ్ళకి ఆశని కలిగించేటువంటి ఆవిరూప్యము మొదలైనటువంటి అతిశయాన్ని అరుంతొజిల్ செய்தும் ఆశ్రితర్కు అపేక్షితం కొడుకుంబడి అయ్యం, అరుంతొజిల్ செய்து దుర్లభమైనటువంటి కార్యాలను చేసి ఆశ్రితుల యొక్క అపేక్షితాన్ని తీర్చేటువంటి ఆ స్థితిని ఆశైక్కుద్దీపకమాన ఆంతరస్థితి అయ్యం, ఆశైక్కుద్దీపకమాన అంటే ఆశని పెంపొందింపచేసేటువంటి ఆంతరస్థితి అయ్యం, ఆయన యొక్క స్థితిని అక్కడ ఆశకు దీపకమాన అని పడింది, దీకు దావత్ ఉండాలి, ఉద్దీపకమాన అంటే ఆశని పెంపొందింపచేసేటువంటిదని. అవస్థానత్తినుడయ అతిశయిత భోగ్యత అయ్యయం, ఆ అవస్థానము యొక్క అవస్థానం యొక్క అతిశయిత భోగ్యత, మిక్కిలి భోగ్యభూతుడు అని. భోగ్యత నిబంధనమాన అభినివేశ అతిశయ జనకత్వత్తయ్యం, ఆ భోగ్యత కారణంగా మనకి ఆ అభినివేశాన్ని కలిగింపచేసేటువంటి వాడని, ఆ భోగ్యతని అనుభవించాలనేటువంటి ఆ అభినివేశాన్ని కలిగింపచేసేటువంటి వాడని. అభినివిష్టర్కు అనుభావ్యమాన అసాధారణ చిహ్నవత్తయ్యం, అభినివిష్టర్కు అలాంటి అభినివేశం కలిగినటువంటి వాళ్ళకి అనుభవించదగినదైనా
అసాధారణ చిహ్నత్తయ్యం, అసాధారణ చిహ్నాలని కలిగినటువంటి వాడని అఖిల వేద వేద్యత్వత్తయ్యం అనుసంధిస్తూ అఖిల వేద వేద్యుడండి ఈయన అని ఆ విధానాన్ని అనుసంధానం చేసి ఏవం విశిష్టనాన భోగ్యభూతన్ పక్కల్ అనుభవ అభినివేశత్తాల్ పిరందా ఇలాంటి ఏవం విశిష్ట ఇలాంటి గుణాలతో కూడుకున్నటువంటి భోగ్యభూతన్ పక్కల్ భోగ్యభూతుడైనటువంటి ఆయన విషయంలో అనుభవ అభినివేశత్తాల్ పిరందా ఆయన్ని అనుభవించడం వల్ల అనుభవ అభినివేశత్తాల్ పిరందా అలాంటి ఆయన్ని అనుభవించడం వల్ల కలిగినటువంటి ఆర్తి అతిశయత్తై అరుళిచ్చేగిరారు అనుభవించాలనే గొప్ప కోరిక చేత కలిగినటువంటి ఆర్తిని తెలియజేస్తూ ఉన్నారు ఈ తిరువాయుమొழிలో. శీలమిల్లా சிறியனேலும் செய்வினையோ பெரிதால் ஞானமுண்டாய் ஞானமூர்த்தி நாராயணா என்றென்று కాలందోறுం యానిరిందు కైదలై పూసలిట్టాల్ కోలమేని కాణవారాయ్ పూవియం కొల్లాయే అని ఆళ్వార్లు మొరలు పెట్టుకుంటూ ఉన్నారు. రేపు మొదటి పాసురాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.